అఖండ భారతదేశం ఒకప్పుడు విద్యకు, ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. కానీ దేశ విభజన తరువాత మనం ఎన్నో గొప్ప సంపదలను కోల్పోయాము. అందులో ఒకటి మంచుకొండల మధ్య నీలం నది తీరాన కొలువై ఉన్న శారదా శక్తిపీఠం. నేడు శిథిలమై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో బందీగా ఉన్న ఈ ఆలయ చరిత్ర ఏమిటో మీకు తెలుసా? ఆదిశంకరుల వారు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఆ పవిత్ర స్థలం ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు మన వీడియోలో శారదా శక్తిపీఠం యొక్క అద్భుత విశేషాలను తెలుసుకుందాం. పాకిస్తాన్లో ఉన్న హుంగ్లష్ మాత శక్తిపీఠం వీడియో మీరు ఇంకా చూడకపోతే క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఉంది, వెళ్ళి వెంటనే చూసేయండి. పురాణాల ప్రకారం సతీదేవి మరణాంతరం విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా ఆమె కుడి చేయి పడిన పవిత్ర ప్రదేశమే ఈ శారదా పీఠం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయం కాశ్మీరీ పండితులకు అత్యంత పవిత్రమైనది. అందుకే కాశ్మీరుని శారదా దేశం అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఒకప్పుడు ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయం. ఇక్కడి గ్రంథాలయం ఎంత గొప్పదంటే దేశ విదేశాల నుండి పండితులు ఇక్కడికి వచ్చేవారు. మన ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందిన శారదా లిపి పుట్టింది కూడా ఇక్కడే. రామానుజాచార్యులు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయడానికి, ఆదిశంకరాచార్యుల వారు తన జ్ఞానాన్ని నిరూపించుకోవడానికి ఎంచుకున్న ప్రదేశం ఇదంటే దీని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి శక్తిపీఠం వద్ద అమ్మవారికి తోడుగా శివుడు భైరవుడి రూపంలో ఉంటాడు. ఈ పవిత్ర శారదాపీఠం వద్ద కొలువై ఉన్న భైరవుడిని మనం చక్రపాణి అని పిలుస్తాము. అంటే అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిగా ఉంటే ఆ తల్లిని కాపాడే రక్షకుడిగా చక్రపాణి స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. పురాణాల ప్రకారం శాండిల్య మహర్షి ఈ ప్రాంతంలో సరస్వతీదేవి కోసం ఘోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చి అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమైందని చెప్తారు. ఈ పీఠం పక్కనే ఉన్న హర్ముఖ్ పర్వతం శివుని నివాసనమని, ఆ కొండల నుంచి ప్రవహించే నీరు అత్యంత పవిత్రమైందని భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కాశ్మీరులో ఉన్న ఈ పీఠానికి దక్షిణ భారతదేశానికి బలమైన సంబంధం ఉంది. ఆదిశంకరాచార్యులు వారు కర్ణాటకలో శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించినప్పుడు ఆ తల్లి విగ్రహాన్ని ఇక్కడ పీఠం స్ఫూర్తితోనే ప్రతిష్ఠించారు. నేటికి దక్షిణ భారతీయులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఉత్తర దిశగా శారదాపీఠం వైపు తిరిగి నమస్కరించడం ఒక ఆచారంగా మారింది. పురాతన గ్రంథాలలో ఈ ఆలయం పక్కన ప్రవహించే నదిని మధుమతి అని పిలిచేవారు. ఈ నది నీరు తేనె లాంటి తీయదనాన్ని, అమితమైన శక్తిని కలిగి ఉంటుందని, అందులో స్నానం చేస్తే బుద్ధి వికసిస్తుందని నాటి పండితులు నమ్మేవారు. ఈ ఆలయం అప్పట్లోనే అత్యంత అద్భుతమైన వాస్తుకళతో నిర్మించబడింది. హర్మండ్ సూర్య దేవాలయం తరహాలోనే పెద్ద పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి
పిరమిడ్ ఆకారపు పైకప్పుతో దీనిని నిర్మించారు. ఈ ఆలయానికి 4 వైపులా ద్వారాలు ఉండేవి. కానీ దక్షిణ ద్వారం మాత్రం కేవలం సర్వజ్ఞులైన పండితులకు మాత్రమే తెరుచుకునేదిట. ఆలయ ప్రాంగణంలో ఒకప్పుడు ఒక పవిత్రమైన కొలను ఉండేది. దానిని శక్తి కుండం అని పిలిచేవారు. ఈ కుండంలోని నీరు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను బట్టి రంగులు మారుతుందని నాటి కాలంలో ఒక బలమైన నమ్మకం ఉండేది. అసలైన శారదా పీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఉండటం వల్ల భక్తులు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అందుకే 2023లో భారత ప్రభుత్వం మరియు కాశ్మీరీ పండిట్లు కలిసి అసలైన పీఠానికి అతి సమీపంలో భారత సరిహద్దులోని టిత్వాల్ అనే గ్రామంలో ఒక నూతన శారదా ఆలయాన్ని నిర్మించారు. అప్పుడు భక్తులు ఇక్కడి నుంచి పాత పీఠానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న దానిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు అశోక చక్రవర్తి నిర్మించారని అంటే, మరికొందరు కాశ్మీరు రాజు లలితాదిత్య ముక్తాపిడుడు 8వ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. అప్పట్లో ఈ ఆలయ వైభవం ఎలా ఉండేదంటే, బెంగాల్ నుండి కూడా భక్తులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చేవారు. ముల్తాన్ సూర్య దేవాలయం, సోమనాథ్ ఆలయాల సరసన నిలిచే అత్యంత ధనిక మరియు పవిత్ర ఆలయం ఇది. కానీ కాలక్రమేణా దాడుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ అద్భుత నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. 1947వ దేశ విభజన తరువాత ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇది నియంత్రణ రేఖకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు వేద మంత్రాలతో మార్మోగిన ఈ ప్రదేశం ఇప్పుడు కేవలం రాళ్ళ గుట్టలా, శిథిలమైపోయిన గోడల్లా మిగిలిపోయింది. భారతీయ భక్తులకు అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోవడం నిజంగా బాధాకరం. జ్ఞానప్రద సతీమాత కాశ్మీరేతు సరస్వతి అంటూ మనం ప్రతిరోజు పూజించే ఆ శారదామాత పీఠం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని, భక్తులందరికీ ఆ తల్లి దర్శనం కలగాలని కోరుకుందాం. మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం ఐం సరస్వత్యే నమః.